భయము నుండి పాపము చేయకుడి. ఎప్పుడు భయపడాలంటున్నాడండి? పాపము చేయకముందు. పాపము చేయకముందు మీరు భయపడండి. భయము నుండి పాపం చేయకుండా మీరు ఆగిపోవాలి. చూడండి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మీరు పాపం చేయకుండా ఆగిపోతారు. దేవుడంటే భయం ఉంది కాబట్టి దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవుడు శిక్ష వేస్తే చాలా భయంకరంగా ఉంటుంది అని ముందుగానే భయపడి పాపాన్ని చెయ్యకుండా ఉండాలట. కానీ ఈరోజు మనుషులు రివర్స్, పాపం చేసిన తర్వాత భయపడుతున్నారు. దేవుడంటే బొత్తిగా భయం లేకుండా ఈరోజు సమాజంలో ఉండిపోయారు. దేవుడికి ప్రార్థనలు అయితే చేస్తాం, పూజలు అయితే చేస్తాం, దేవాలయానికి అయితే వెళ్తాం, ఆయా పరిశుద్ధ గ్రంథాలన్నిటినీ చదువుకుంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. ఇదేమో భక్తి అని అంటున్నాం. భయము లేకుండా భక్తి అనేది ఉండడం అసాధ్యం. రెండు కలిపి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి.